అందరికీ నమస్కారం అండి. గత 16 నెలలుగా మనం రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగుతోందనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి గత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల గురించి ఎంతో ఆలోచించి అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేక అక్కడ ప్రజలను, అక్కడ ఉన్నటువంటి రైతులను కులాలతో, మతాలతో, వర్గాలుగా విభజించి వారిని చాలా హింసిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నిజాయితీగా ఒక రాష్ట్రం అమరావతి రాజధానిగా ఉండాలని రైతులందరూ వారి యొక్క పొలాలను అభివృద్ధి కోసం ఇచ్చేశారు. అయినా అందులో ఏం తప్పుందో మరి తెలియట్లేదు. అదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అందరి ముందు ఏకగ్రీవంగా రాజధాని అమరావతిగా ఉండడం కోసము వైసీపీ ప్రభుత్వము ఒప్పుకుంటుంది అని చెప్పి ఏకగ్రీవంగా చెప్పినప్పుడు అప్పుడేమైంది? మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీ పరిపాలన స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ తప్పులు ఎలా కనిపిస్తున్నాయి? ఒప్పుకున్నప్పుడు లేని తప్పులు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి మీకు? గత 300 రోజులుగా అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు, మహిళలు, పిల్లలు, యువత, పెద్ద వయసు వారు ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఎన్ని దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం దృష్టిలో మాత్రము చాలా చులకనగా ఉంది. ఇది కేవలం అమరావతి రైతులకి సంబంధించింది మాత్రమే కాదండి, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి సంబంధించిన విషయం కూడా. ఇది కేవలం వైసీపీకో, టీడీపీకో జరుగుతున్న యుద్ధం మాత్రం కాదండి. ప్రజలకు, విద్యార్థులకు, రాబోయే భావి తరాలకు సంబంధించిన విషయం. కానీ ఇది కేవలం ఒక కులానికి, మతానికి, ఒక పార్టీకి రుద్దుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వము ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మేము ఆ ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాం. మాకు తిట్టడం పెద్ద విషయం కాదు, కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు తిట్టే పద్ధతులను మాత్రం మాకు నేర్పించలేదు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా నిజాయితీగా పనిచేస్తారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వము కళ్ళు తెరుచుకొని అమరావతి మహిళల మీద, పిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పటికైనా తగ్గించాలని కోరుకుంటున్నాము. అలాగే బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరికీ కూడా మేము ఒక వినతి చేస్తున్నామండి. ఇప్పుడు ఈరోజు అమరావతికి సంబంధించి కార్యక్రమాన్ని ఈ వేటి నుంచి ఇంకో 3 రోజుల వరకు కార్యక్రమాన్ని జరపదలుచుకున్నాము. ఈ విషయాన్ని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఈరోజు ప్రెస్ మీట్లు, రేపు ర్యాలీ, ఎల్లుండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దీక్ష ఉంటుంది. మన టీడీపీ నాయకులందరూ మండల స్థాయి నుంచి నియోజకవర్గం వరకు ఉన్న ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కేవలం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు రాబోయే జీవితాలు, భవిష్యత్తు మనందరివి. కాబట్టి మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.